నమస్తే. నేను మీ వినోద్. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు అని ఒకసారి చూసుకున్నట్టయితే, ఇతను 3 ఏళ్ళు కాదు 9 నెలల ట్రైనింగ్ చేశాడు. తర్వాత 5, 6 నెలలు డ్యూటీ చేసి వచ్చేశాడు. ఇతను 'బిగ్ బాస్' హౌస్‌లో ఆడపిల్లలపై బంతి ఆట ఆడి గెలిచి, ఆర్మీలో ఉపయోగించే 3 అనే పదాన్ని ఉపయోగించాడు. అందులో డి అంటే డిసిప్లిన్. ఆర్మీలో ఇదొక ముఖ్యమైన పదం అన్నట్టు డిసిప్లిన్. ఫస్ట్ వీళ్ళకు చెప్పేదే ఈ డిసిప్లిను. ఎందుకు అంటే వీళ్ళు ఏ రకంగా ఆర్మీలోకెళ్ళిన తర్వాత ఏ రకంగా ఉండాలి, ఆర్మీ నుండి మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలనేది అక్కడనే చెప్తారు. ఈ డిసిప్లిన్ అనేది ఫస్ట్ వాళ్ళకు నేర్పిస్తారు. సో, దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాడు. అంటే బిగ్ బాస్‌లో యూజ్ చేసుకుంటున్నాడని ఆహ్, ఈ సుందర్ అనే ఆర్మీ జవాన్ చెప్తున్నాడు. ఇంకొకటి ఏంది అంటే నాగార్జునకు సెల్యూటు. అలా చెయ్యడం తప్పు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ఆర్మీలో అంటే ఈ సీఆర్‌పీఎఫ్‌లో గాని, ఆర్మీలో గాని ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళ పై అధికారులకు గాని, లేదంటే ఓన్లీ జాతీయ జెండాకి మాత్రమే సెల్యూట్ చేయాలి తప్ప ఎవరికి పడితే వాళ్ళకు సెల్యూట్ చేయడం కుదరదు. అది చట్టవిరుద్ధమని చెప్పాడు. అది క్రమశిక్షణ ఉల్లంఘన అని మాట్లాడాడు. ఆర్మీ జవాన్ సుందర్. అయితే కళ్యాణ్ పడాల 'బిగ్ బాస్' వచ్చినప్పుడే తన జాబ్‌కి రిజైన్ చేస్తానని, తనకి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అటువైపే ప్రయత్నిస్తానని చెప్పాడు. ఆర్మీకి కూడా తన తండ్రి బలవంతం పైన వెళ్ళాను తప్ప తనకి యాక్టింగ్ అంటేనే ఇష్టమని చెప్పాడు. ఇప్పుడు 'బిగ్ బాస్' అయిన తర్వాత కూడా కళ్యాణ్ మళ్ళీ ఆర్మీ వైపు వెళ్ళడం అవకాశం లేదు. బట్ ఎవరేమనుకున్నా అప్పట్లో 'పల్లవి ప్రశాంత్', 'జై కిసాన్' సింపతి ఎలా వర్కౌట్ అయిందో, ఇప్పుడు కళ్యాణ్‌పై 'జవాన్' సింపతి కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే 'పల్లవి ప్రశాంత్‌ల' కళ్యాణ్ పడాల మోసగాడైతే కాదు. తనని గెలిపిస్తే అది చేస్తా, ఇది చేస్తానని దొంగ వాగ్దానాలు ఇవ్వలేదు. మాట ఇచ్చి తప్పనూ లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమని చెప్తున్నాడంటే, నేను ఆర్మీలోకెళ్ళిన మాట వాస్తవమే. కానీ నాకు ఇష్టం లేకున్నా మా ఆహ్, నాన్న అంటే మా ఫాదర్ బలవంతం పైన నేనక్కడికెళ్ళాను. అది ఇష్టం లేకనే కొన్ని సంవత్సరాలు చేసి బయటకొచ్చేశాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో, నేను ఎప్పటికైనా యాక్టింగ్ పరంగా వెళ్తానే తప్ప మళ్ళీ ఆర్మీ వైపు వెళ్ళను అని చెప్పాడు. ఏది ఏమైనా గూడా అతను చేసిందైతే తప్పు కాదు. ఎందుకంటే 'పల్లవి ప్రశాంత్' దొంగ ప్రేమ చూపించి రైతుల సింపతితోటి అంటే నేనొక రైతును, నేను గెలిస్తే రైతులను ఆదుకుంటాననే సింపతితోటి గెలిచాడు. ఇప్పుడు జల్సాలు చేస్తున్నాడు. సో, అదే విధంగా కాకుండా ఇతను ఆర్మీ అని చెప్పినాడు కానీ, నేను గెలిస్తే ఇది చేస్తా, అది చేస్తా అని మాత్రం చెప్పలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.